ఇప్పటికైనా నిజం తెలుసుకో, ఇప్పటికైనా నిజం తెలుసుకో, ఇప్పటికైనా నిజం తెలుసుకో. 10 గంటల పాటు పుస్తకం చదవటం అంటే నీలా కుళ్ళు రాజకీయం చేయటం అనుకుంటున్నావేమో. మాది దగా డిఎస్సి కానే కాదు. మీ తలాతోకా లేని రాజకీయాలకు మా ఆత్మగౌరవాన్ని పలిచేయకండి. మాది దగా డిఎస్సి కానే కాదు. మీ తలాతోకా లేని రాజకీయాలకి మా ఆత్మగౌరవానికి భంగం కలిగించకండి. మాది దగా డిఎస్సి కానే కాదు. మాది దగా డిఎస్సి కానే కాదు. గర్వంగా ప్రతిభతో ఉద్యోగం సంపాదించాం. ప్రతిభతో పాఠాలే కాదు, ప్రతిభతో పాఠాలే కాదు, తప్పుదోవ పట్టలేదు, పాఠాలే కాదు, ప్రతిభతో పాఠాలే కాదు, ప్రతిభతో పాఠాలే కాదు, ప్రతిభతో పాఠాలే కాదు. We are clever, we are clever, we are clever, we are clever, we are clever. సైకాలజీ మాకు వెన్ను పట్టింది. 2025 డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, 2025 డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, 2025 ఉపాధ్యాయుల ఐక్యత, 2025 డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, చూసిన గెలుపొచ్చింది. విజయం సాధించిన ఉపాధ్యాయుల ఐక్యత, 2025 డిఎస్సిలో విజయం సాధించిన ఉపాధ్యాయుల ఐక్యత. కష్టపడి చదివాము, ఆటలోన పాల్గొంటే గెలుపు ఓటములు సహజం. పోటీ పరీక్షలలోన శ్రమ జీవికే తుది ఫలితం. ఓడి ప్రతిసారి మేము పైకి లేచి నడిచాము. పట్టువల లేకుండా నేడు విజేతలై నిలిచాము. కష్టమెప్పుడు విడువలేదయ్యో ఓ సామి, కర్తవ్యం మరువలేదయ్యో నా సామి. ఇష్టం ఒక్క నిమిషం ఆపవా? వర్ధిల్లాలి దగా డిఎస్సి కానే కాదు. వర్ధిల్లాలి. అయ్యా అంబేద్కర్ గారు, ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి, ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి, ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. We are clever, We are clean, we are clever, we are clean, we are clever. we are clean. నిందలు మానుకో, నిజం తెలుసుకో, నిందలు మానుకో, నిజం తెలుసుకో, నిందలు మానుకో, నిజం తెలుసుకో, నిందలు మానుకో. నిజం తెలుసుకో. మాది దగా డిఎస్సి కాదు, మాది మెగా డిఎస్సి, మాది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి, దగా డిఎస్సి కాదు. మెగా డిఎస్సి. We are clever, We are clean, we are clever, we are clean, we are clever, we are clean, we are clever. we are clean. నిందలు మానుకో, నిజం తెలుసుకో, నిందలు మానుకో, నిజం తెలుసుకో, నిందలు మానుకో. నిజం తెలుసుకో. థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం, థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం, Thank you, థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం, thank you, థ్యాంక్ యూ సీఎం సార్, thank you, థ్యాంక్ యూ సీఎం సార్, thank you, థ్యాంక్ యూ సీఎం సార్. thank you. ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి, ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి, ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి, ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. సార్ అందరూ ఒక్కసారి ప్లకార్డ్స్ కింద నుంచి పైకంటూ ఉండండి సార్. మాది దగా డిఎస్సి కాదు, మెగా డిఎస్సి, మాది దగా డిఎస్సి కాదు. మెగా డిఎస్సి, ప్లకార్డ్స్ కింద నుంచి పైకి చూపిస్తా ఉండండి సార్. మాది దగా డిఎస్సి కాదు. మెగా డిఎస్సి. ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి, ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి, ఉపాధ్యాయుల ఐక్యత, వర్ధిల్లాలి, ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. ప్రతిభగల ఉపాధ్యాయులం. పాఠాలే కాదు, గుణపాఠాలు కూడా చెబుతా, పాఠాలే కాదు. గుణపాఠాలు కూడా చెబుతా. పిచ్చి రాజకీయం చేస్తే గుణపాఠాలు నేర్పుతాం. పిచ్చి రాజకీయం చేస్తే గుణపాఠాలు నేర్పుతా, గుంతలేసే రాజకీయం చేస్తే గుణపాఠాలు నేర్పుతా, గుంతలేసే రాజకీయం చేస్తే
ప్రతిభ మీద రాజకీయం చేస్తే గుణపాఠాలు నేర్పుతాం. ప్రతిభ మీద రాజకీయం చేస్తే గుణపాఠాలు నేర్పుతాం. ప్రతిభ మీద రాజకీయం చేస్తే గుణపాఠాలు నేర్పుతాం. we are clever, We are clay. 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 we are clever. We are clay. 16,000 పోస్టులను ప్రతిభ గల ఉపాధ్యాయులకు ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ సీఎం సార్. Thank you, CM sir. థ్యాంక్ యూ సీఎం సార్. Thank you, CM sir. 16,000 పోస్టులను ప్రతిభ గల ఉపాధ్యాయులకు ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ లోకేష్ సార్. Thank you, Lokesh sir. థ్యాంక్ యూ లోకేష్ సార్. Thank you, Lokesh sir. థ్యాంక్ యూ లోకేష్ సార్. Thank you, Lokesh sir. ఇప్పుడున్న ఏ ఒక్కళ్ళం డబ్బులతో పోస్టులు కొనుక్కోలేదు. మీది మీది దగా రాజకీయం, మాది దగారా డిఎస్సి అంటున్నావు. మాది దగా డిఎస్సి కానే కాదు. Mega DSA. మాది దగా డిఎస్సి కానే కాదు. Mega DSA. మాది దగా డిఎస్సి కానే కాదు. Mega DSA. ప్రతిభతో వచ్చిన ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలే కాదు, గుణపాఠాలు కూడా చెబుతా. పాఠాలే కాదు. గుణపాఠాలు కూడా చెబుతా. పాచిపోయిన రాజకీయం మీది. పాచిపోయిన రాజకీయం మీది. పాచిపోయిన డిఎస్సి మీది. పాచిపోయిన రాజకీయం మీది. ఇష్టమైన కొలువు కొరకు కష్టపడి చదివాము, రాత్రి పగలు శ్రమ పడుతూ డిఎస్సి కొట్టాము, టీచరుగా ఉద్యోగం పొంది దయచేసి మేము గెలిచాము. టీచర్స్ అందరిని కూడా పైకి రావాలని కోరుతున్నాం. బడిలో వీలైన ప్రతి టీచరు పైకి రండి, అక్కడక్కడ ఉండొద్దు. మనం ఒక యూనిటీగా ఉండటం కోసం ఒక ప్యాక్డ్ గా కనబడాలి. సో అక్కడెక్కడ స్కాటర్ అయిన టీచర్స్ ఎవరు ఒక్కొక్క 10 minutes అంతే, ఎవరు కూడా రెస్ట్ తీసుకోవడానికి అక్కడక్కడ వద్దు. దయచేసి అందరూ ఇక్కడికి వీళ్ళ పాసిబిలిటీ ఉన్నంత వరకు మాక్సిమం పైకి రావడానికి ఇష్టపడండి. పైకి రాని వాళ్ళు ఎదరు ఇక్కడ మొబిలైజ్ అవడానికి ప్రయత్నం చేయండి, అక్కడెక్కడ ఉండొద్దు. సో లెట్ us show our unity being a single pack. టీచర్స్ అందరూ పైకి రావాలి, అందరూ పైకి రావాలి. మీకు ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వడానికి స్టెప్స్ ఉన్నా చూడండి, అందరికి లోపలికి రావాలండి. హలో, చెక్ చెక్. అమ్మా ఒక్కసారి చూసుకోండి అక్కడ. అమ్మా మీరందరూ ఒకసారి చూసుకోండి. ఆ చివరి వరకు వెళ్ళొచ్చమ్మా, చూసుకుని వెళ్ళండి. ఆ చివరి వరకు నిండాలమ్మా, చూసుకుని వెళ్ళండి. దయచేసి టీచర్స్ ఇంకా ఎదురుకు రావాలండి, పైకి ఎక్కే వాళ్ళు. అలాగే ఆ చెక్కల వరకు మాత్రమే వెళ్ళండి, ఆ చెక్కల వరకు మాత్రమే వెళ్ళండి అమ్మా, చివరికి వెళ్ళకండి. సార్ పైన ఇంకా ఖాళీ ఉంది,
సార్ పై పంపించండి, కొద్దిగా పై ఖాళీ పంపించండి. మిగిలిన వాళ్ళందరూ ఇటు డిస్ట్రిబ్యూట్ అవ్వాలండి. మిగిలిన వాళ్ళందరూ డిస్ట్రిబ్యూట్ అన్ని ప్లేస్లకు రావాలి. వాలంటీర్స్ మన వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ ఇటు డిస్ట్రిబ్యూట్ రావాలండి. ఆ గేట్లో ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చేయమనండి. శివ అన్న జాగ్రత్త చూసుకోండి అమ్మా. అమ్మ జాగ్రత్తగా చూసుకోండి. వర్ధిల్లాలి మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఐక్యత. వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ అలీ. నేను వెస్ట్ గోదావరి నర్సాపురం నుండి వచ్చాను. మొన్న జరిగిన మెగా డిఎస్సి 2025లో నేను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా సెలెక్ట్ అయ్యాను. చాలా ఆనందపడ్డాను. ఇంకో విషయం, నేను చిన్నతనం నుండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను జగన్ గారి అభిమాని, కేవలం జగన్ గారి అభిమాని. నేను వాట్సాప్ వాల్ పేపర్ జగన్ గారే, నా ఫోన్కి వాల్ పేపర్ జగన్ గారే, లాస్ట్కి వాచ్ యొక్క డిస్ప్లే మీద కూడా జగన్ గారే ఉండేవారు. అంత అభిమానించాను. నేనే కాదు, మా కుటుంబం అంతా జగన్ గారి అభిమానులే. మా నాన్నగారు, మా అమ్మగారు, మొత్తం అంతా. నరసాపురంలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, వీధిలో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి, పంజాబ్ సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు నా గురించి. నేను ఆ అబ్బాయి జగన్ గారి పిచ్చాభిమాని అని చెప్తారు. మీరేమన్నారు? వాళ్ళంతా సామాజిక వర్గానికి ఇచ్చేశారని చెప్పారు. నేను ముస్లిం సామాజిక వర్గం చెందిన వాడిని, ఆ సామాజిక వర్గం కాదు. పోనీ తెలుగుదేశం అభిమాని కాదు, తెలుగుదేశం కార్యకర్తని కాదు. అయినా మనకి ఉద్యోగం వచ్చింది. నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఇంతకంటే పారదర్శకత ఏంటి? ఇంకెంతకంటే ఏంటి? జగన్ అభిమాని అయిన నీ అభిమానికి ఉద్యోగం వచ్చింది. ఎంతో కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడ్డాను. నిద్ర లేని రాత్రులు గడిపాను, తిండి మానేసి చదివాను. లాస్ట్కి నువ్వేమన్నావు నన్ను? నా ఉద్యోగం మీద, నేను కష్టం మీద, నా కష్టం విలువ లేకుండా చేసిన ఆ జగన్ గారిని ఈ రోజు నేను సభాముఖంగా అంబేద్కర్ గారి సాక్షిగా చెప్తున్నా, ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. ఈ రోజు నుంచి నేను అభిమాని కాదు. నాకు ఉద్యోగం ఇచ్చిన సిబిఐనే నాకు దేవుడు ఈ రోజు నుండి.